చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి ప్రాంతంకి వచ్చి ఆయన దళితులపైన పోనీ అంబేద్కర్ గారి పైన అపారమైన ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చినట్టుందే తప్ప నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వ్యక్తిలాగా అయితే రాలేదు. ఎందుకంటే అన్న చెప్పారు ఇందాక, ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్ప వాళ్ళు ఏదన్నా దళిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే అప్పుడు సాంగ్స్ పెట్టి కవర్ చేసి ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు ప్రజల్లోకి వెళ్ళి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామనో, సూపర్ 6 ఇచ్చాము, 7 ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు కదా, అవన్నీ నెరవేర్చాం, మీ అందరికీ మేము మేలు చేశాం అని చెప్పి ఈ సెక్యూరిటీలో వీళ్ళందరినీ భయపెట్టకుండా జనాల్లోకి వెళ్ళి అడిగే దమ్ముందా అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు, వాళ్ళ కుమారుడికి లేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ధ్యాసలో కూడా లేనట్టున్నారు. అన్న అన్నీ మాట్లాడారు. నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి వ్యామోహం తప్ప ప్రజలపైన ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆ భావంతోనే ఆయన సీఎంగా ఎదిగారు. ఇప్పుడు 4వ సారి కూడా సీఎం అయ్యారే తప్ప ఎప్పుడూ కూడా ఒకసారి గెలిచి సెకండ్ పీరియడ్ రిపీట్ అయ్యి గెలిచే పరిస్థితులు ఎప్పుడూ లేవు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి 5 ఏళ్ళు తన కార్యకర్తలు తన దాయాదులు సంపాదించుకొని ఆ సంపద అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకొని ఆ సంపదనంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో వాడటానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు ఏదన్నా చేయాలి మొదటే ప్రకటించారు. ఆయన ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలని ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి అలాంటి రోజు ఒక దానికోసం నేను పాలన కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి దళితులకు ఎవరు మేలు చేశారు అనే దాని మీదట అన్న వివరించారు. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన మోసాలు ఈ 10 నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఏదో ఒక పుస్తకం రాసుకొని దాని మీద రవిడీజ పరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి, కొట్టించి, చంపించి, నరికించి ఇష్టానుసారంగా రౌడీ రాజ్యంలాగా మీరు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనల్ని పథకాలు అడుగుతారో ఈ ప్రజలు రోడ్డు ఎక్కకూడదు, మాట్లాడకూడదు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వాయిస్ వినిపిస్తే దాని మీద కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మీరు తప్పు చేసి ఇంకా కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మిర్చీలకి ధరలు పడిపోయి ప్రజలందరూ కూడా అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మ్యూజికల్ నైట్లు పెట్టుకొని హ్యాపీగా నవ్వుకోవడం, సరదాగా కామెడీలు చేసుకోవడం, వాటి మీద నవ్వుకోవడం, అంటే పాలన ఏ స్థితిలో కొనసాగించారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక దళితుల పైన మీకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కానీ మీరు చేసిన మోసాలు నేను చెప్తా. ఫస్ట్ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పింది అక్కడ ఐనవోలు దగ్గర. ఫస్ట్ వరదొస్తే మునిగే ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కానీ కనీసం దానికి ఒక రాయన్న పేర్చారంటే అది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మరి ఆయన ఈ దేశానికి దిక్సూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆయన ఉండాల్సింది మన మధ్య, మన ప్రజల మధ్య అని చెప్పి విజయవాడ టౌన్ నడిబొడ్లో తీసుకొచ్చి పెట్టారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ఫస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారి మీదే జరిగింది. అంటే మీకున్న ప్రేమది. పొలుగులు, గడ్డపార్లు, ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మరి మీ కార్యకర్తలను బ్యాక్గ్రౌండ్లో ఉండి అందరూ చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరే తొలగించామని చెప్పి. మీరు దెబ్బలు చాలా చూడవచ్చు అక్కడ. మీకు పేరు తొలగించడానికని వచ్చామని చెప్తున్నారు కానీ మీ పగంతా అంబేద్కర్ గారి మీదే తప్ప మరొకటి కాదు. ఆ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు పగ. ఎందుకంటే మా ప్రాంతంలో తెచ్చిపెట్టారు ఏంటి అనే కడుపు మంట. ఎందుకంటే ఆ స్థలం మీద ఉన్న బిజినెస్ మైండ్ ఎవరిది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు, విజయవాడ నగర ప్రజలకు కూడా తెలుసు ఆ స్థలం మీద ఎవరి కన్ను ఉంది, ఆ స్థలం మీద ఏం చేయాలనుకున్నారు. కాబట్టి అదంతా భరించలేక మీరు చేసిన ఉన్మాదం అలాంటిది. ఎలక్షన్ రోజునే 10:30కే డిక్లేర్ అయిపోయింది. మీరు అవకాశం వచ్చిన చేతికి
10:40, 10:50 మధ్యలో మా ఇంటికి వచ్చి మా ఇంటి పైన దాడి చేసి మా ఇంటి పైన మహిళ, మా వైఫ్ని, మా అమ్మని, మా అక్కని, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయాల, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర. మా వైఫ్ని కాలుతో తన్ని, అంటే మీకు దళితుల పైన ఉన్న ప్రేమ గురించి చెప్తున్నారు కదా, మీరు అంత జరిగితే అవసరమే వచ్చింది. మా అమ్మ ఏం చేసింది, మా వైఫ్ ఏం చేసింది, మా చెల్లెళ్ళు ఏం చేశారు, వాళ్ళందరి పైన జుట్లు పట్టుకొని కాలుతో ఎగిరెగిరి, నా కొడుకు దొరికితే కర్ర తీసుకొని కర్రతో కొట్టి గెలిచారు. ప్రజలకు పేరు చేయమని కదా, దళితులను హింసించమని కాదు కదా. మీలో ఒకడు ఎదిగితే, అంటే మీకున్న భావం, మా దగ్గర నిన్నటిదాకా వ్యవసాయం చేశారు, పొలం పనులు చేశారు, ఇలాంటి వాడు ఒకసారిగా కారు వేసుకొని తిరగడం, ఒకసారిగా ఎంపీ అవ్వడం భరించలేని తనంతో రకరకాల తప్పుడు ప్రచారాలు, రకరకాల ఉన్మాదమైన ఆలోచనలతో ఎన్ని రకాలుగా కేసులు పెట్టి దాదాపుగా 5 నెలల లోపల పెట్టారు. ఏం మారింది? మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఛేదరించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు వచ్చాను. అంటే మీరు ఏ స్థాయికి పడిపోయారనేది గమనించుకోవాలి ఒకసారి. అది సరిపోదన్నట్టు మీరు గెలిచిన 10 నెలల్లో కొట్టడం, నరకడం, చంపడం, ఒక పక్కన మా పైన కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని హింసించడం, మా వైఫ్ ఎక్కడికన్నా వెళ్తే పాపం మీ వాళ్ళు ఫాలో అవ్వటం, లాయర్ల దగ్గరికి వెళ్ళినా, మా అన్నయ్య మా వైఫ్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫాలో అవ్వటం, బెదిరించడం, రాంగ్ కాల్స్ చేసి యూకే నుంచి అక్కడ నుండి కాల్స్ చేసి అక్కడ తిరిగినా మేము వదిలిపెట్టం, ఎక్కడ తిరిగినా వదిలిపెట్టం అని చెప్పి రకరకాలుగా ప్రలోభపెట్టి, భయపెట్టి, భయభ్రాంతులు చేసి ఏ రకంగా బెదిరించారనేది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం. 5 నెలలు బాధ పెట్టి వచ్చిన దరువు మొదలేసి ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల పైన దాడి చేయటం తప్ప ఈ రాష్ట్రానికి మీరేం చేశారు ఒకసారి చెప్పండి. అధికారం చేతిలో ఉంటే, అధికారం చేతికి వస్తే రౌడీజం చేయడం పెద్ద గొప్పే ఉంది, పెద్ద గొప్పే ఉంది. మీ ప్రజలు ఇచ్చింది అందుకు కాదు కదా. జగన్ గారు ఒక పథకం ఇస్తే మేము 4 ఇస్తామని చెప్పారు. మేము జగన్ గారు ఒక మనిషికి పిల్లాడికి అమ్మఒడి ఇస్తే మేము 4గురికి ఇస్తామని చెప్పారు. మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 18,000 అని దొరికిన కాడాలి డబ్బా కొట్టారు. ఇవాళ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని పథకాలు అడుగుతారు అని చెప్పి అనగారిన జాతుల పైన కడుపు మంట పెంచుకొని వాళ్ళ మీద కొట్టడం, తిట్టడం తప్ప మీరేమైనా చేయగలిగారా? ఇది పాలన అంటారా? బీహార్లో మాత్రం ఈ మాత్రం జరిగిందా? అసలు బీహార్ అంటూ ఉంటారు కదా, ఆ ఏరియాలోనే ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో? కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఇలాంటి దుర్మార్గమైన